ఆస్తి విషయంలో దీప మొత్తం ఆస్తి తనే రాపిచ్చేసుకున్నట్టుగా తన మొగుడి పేరు మీద రాపిచ్చేసుకుందని ఇంకా అందరి ముందు పారిజాతం అయితే నోరు పారేసుకుంటుంది. ఇంక ఇదంతా చూస్తూ అయితే కార్తీక్ అయితే నేను ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తానని చెప్పనని శివనారాయణ ముందు పారిజాతం చేసిన తప్పులన్నిటిని ఒక్కొక్కటిగా బయట పెడతాడు. ఒక చిన్న కథ మాదిరిగా చెప్పి ఒక పాపని మార్చేసి ఇలా చేసినప్పటికీ ఏంది వీడంతా నేను చేసింది దీప విషయం, నేను సుమిత్ర కూతురు విషయంలో చేసింది వీడు మళ్ళీ చెప్తున్నాడని ఇంకా కార్తీక్ సాయి చూస్తుంది. ఏందో తేడా కొడుతుంది నాకు అన్నట్టుగా. ఇంక శివనారాయణకైతే జాతం దీప విషయంలో చేసిన తప్పులు మొత్తం నిజం బయట పెట్టేస్తాడు. ఇంక శివనారాయణ కూడా అయితే ఇంకా స్వామీజీ దగ్గర జోష్న జాతకం అలాగే దీప తన కడుపులో బిడ్డ క్షేమంగా పుడుతుందా లేదని 2 జాతకాలు తీసుకొని వెళ్ళి ఇంకా స్వామీజీ దగ్గర ఇచ్చిన తర్వాత ఆ సుమిత్ర దశరథుల అసలు కూతురు ఈ జాతకం గల పాపేను అని చెప్పని దీప జాతకం ఇస్తాడు. లేదు స్వామి మీరేమైనా తప్పుగా చూస్తున్నారంటే లేదు ఆ పాప జాతకం మీ కొడుకు జాతకాలకి కలుస్తున్నాయి, ఈ జాతకం కలవట్లేదు అంటే దీపే అసలు కూతురు అన్నట్టుగా ఇంక నిజం తెలుసుకుంటాడు. ఆ రోజు ఆపరేషన్ రోజు కూడా దీపని తీసుకెళ్ళి ముందుగా ఆపరేషన్ అని అందరూ తిడుతున్నా కాంచన అందరూ తిడుతున్నా కార్తీక్ దీప మాత్రం ఒకనే నిర్ణయం మీదున్నారు. అంటే ఈ విషయం నా కొడుకు కూడా తెలుసు, అందుకే వాడు దీపలో అంత ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పని ఇంకా శివనారాయణ అర్థం చేసుకుంటాడు. పారిజాతం నువ్వు ఎంత పని చేసావు, నేను నా మనవరాల్ని నువ్వు దాచిపెట్టి నీ మనవరాల్ని నా అసలు మనవరాలుగా పెంచుతావా నువ్వు అన్నట్టుగా ఇంకా పారిజాతం మీదైతే కోపంగా ఇంటికి వస్తాడు. ఇంకా అలా వచ్చిన తర్వాత దీప అయితే ఇంకా శివనారాయణ చూసిన తర్వాత శివనారాయణ అయితే దీపం దగ్గరికి తీసుకొని నా రక్తాన్ని నాకు ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంది ఇప్పుడు అన్నట్టుగా నీ కడుపులో బిడ్డ జాగ్రత్త అమ్మా అని చెప్పంటే ఏంటి తాతయ్య ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు అని చెప్పని దీప అనుకుంటుంది. ఇంకా పారిజాతంకైతే కార్తీక్ అయితే పారు నీ పని అయిపోయింది ఇప్పుడు, ఇంకా తాతయ్య ఆల్రెడీ మొత్తం నిజాలన్నీ తెలుసుకునేసాడు అని చెప్పానంటే ఏం చేసావరా మళ్ళీ నా విషయంలో ఏం మెలిక పెట్టావు, నీ వల్లే సగం నేను ప్రాణం పోయేట్టుగా ఉంది